భారీ వర్షం నమోదైంది. అయితే వర్షం కారణంగా ముగ్గురు ఇప్పటివరకు మరణించినట్టు తెలుస్తోంది. డ్రైనేజీలో పడిపోయి ఒక వ్యక్తి మరణిస్తే చెట్టు కూలి మరో వ్యక్తి దుర్మరణ పాలయ్యారు. ఇక మ్యాన్ హోల్ కోసం తవ్వినటువంటి గుంతలో పడి మరో వ్యక్తి బలయ్యారు. గతంలో కూడా పోయిన ఏడాది విజయవాడలో బుడమేరు నది ఉప్పొంగడంతో బుడమేరు వాగు ఉప్పొంగడంతో కూడా ఇటువంటి ప్రమాదం అనేకంగా చూసాం. చాలా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. విజయవాడ ఒక్కసారిగా అతలాకుతలమైంది. సో బుడమేరు కారణంగా అటు అజిత్ నగర్, పాయకాపురం, రాజేశ్వరిపేట, ఇంద్రనాయక్ నగర్, బొంబాయి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, భవానీపురం, ఇబ్రహీంపట్నం, ఉర్మిళా నగర్, అయోధ్య నగర్ ఈ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. చాలా తీవ్రంగా నివాసాల పైనుంచి కూడా అక్కడ నీరు ప్రవహించింది. సో ప్రస్తుతానికి ఇదే స్థాయిలో కాకపోయినా అక్కడ కురిసిన వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రమాదాల బారిన పడిపోయి ముగ్గురు మరణించారు. చెట్టు కూలి ఒకరు, డ్రైనేజ్లో పడిపోయి మరొకరు, ఇంకొకరు అక్కడ డ్రైనేజీలో పడిపోవడంతో పాటుగా మ్యాన్ హోల్ కోసం తమిన గుంతలో పడిపోయి ఆ గుంతని పూర్తి చేయలేదు. ఆ మ్యాన్ హోల్ కోసం ఓపెన్ చేశారు గుంతని, ఆ తర్వాత మళ్ళీ పూడ్చకుండా దాన్ని అలాగే వదిలేయడంతో అక్కడో ప్రమాదం జరిగింది. అందుకే పదే ఆర్టీవీ మళ్ళీ హెచ్చరిస్తోంది, దయచేసి వి రిక్వెస్ట్ యూ, సో పదే మళ్ళీ వేడుకుంటున్నాం, మీరు డ్రై టైంలోనే ఆ సమస్యని పూర్తి చేసేందుకు అధికార దృష్టికి తీసుకువెళ్ళండి. లేదు అనుకుంటే అక్కడ ఒక ప్రమాద హెచ్చరికని ఉంచే విధంగా ప్రయత్నం చేయండి. సింబాలిక్గా అదొక డేంజర్ సింబాలిక్గా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. సమాజంలో మనందరం కూడా భాగస్వామ్యమే కాబట్టి ఎంతో కొంత డెఫినెట్గా మన నుంచి పబ్లిక్కి యూస్ఫుల్ అయ్యేటువంటి అంశాలు కొన్ని చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మీరు డెఫినెట్గా అది చేస్తారని కోరుకుంటున్నారు. 20 రూపీస్ ఒక రెడ్ కలర్ కర్చీఫ్తో ఒక కర్రకు కట్టి అక్కడ వదిలేస్తే అదొక ఇండికేషన్గా డేంజర్గా ఉండిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ముగ్గురు మరణించారు. దాంట్లో ఇద్దరు డ్రైనేజ్లో పడిపోయి ఒకరు, ఇంకొకరు డ్రైనేజ్ గుంత తీస్తే ఆ గుంతలో పడిపోయి మరొకరు మరణించారు. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మణికుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, సో ముగ్గురు మరణించినట్టు తెలుస్తోంది వేరు కారణాల చేత. సో చెట్టు కూలిపోయి ఒకరు, మ్యాన్ హోల్ గొంతులో పడి ఒకరు, మరొకరు డ్రైనేజ్లో పడిపోయి. అప్డేట్స్ ఏంటి? సో ప్రస్తుతానికి ఇటువంటి విషయాలపైన అధికారులు ఏ రకంగా స్పందిస్తున్నారు? స్టాగ్నెట్ వాటర్ ఉన్నాయంటే అక్కడ గుంతు ఉందా, లేకపోతే ఇంకేదైనా అక్కడ అబ్స్టాకిల్ ఉందా అని మనం గమనించడం కొంత సాధ్యం కాదు. సో అటువంటి సిచ్యువేషన్లోనే కొన్ని డేంజర్ ఇండికేషన్స్ ఏర్పాటు చేయాలి. అక్కడ మ్యాన్ హోల్ కోసం తవ్వినటువంటి గుంతలో పడిపోయాడు ఆ వ్యక్తి అని అంటే ముందుగా అక్కడ అధికారులే నిర్లక్ష్యం కనబడుతుంది. బికాస్ తవ్విన దాంట్లో డేంజర్ ఇండికేషన్ ఇవ్వాలి, లేకపోతే దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సో అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం ఈ మరణాల పైన అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, చూడొచ్చు, నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడలో భారీ వర్షాలు కురిశాయి. అయితే భారీ వర్షాలు కురిసిన నిన్న 1 ప్రాంతంలో గులాబ్ మొహిద్దీన్ అనే స్ట్రీట్ లో ఏవైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో మ్యాన్ హోల్ సంబంధించి గొయ్యలు తీసిన పరిస్థితి విఎంసీ అధికారులు. అయితే నిన్న సాయంత్రం వరకు పనులు జరిగిన తర్వాత ఏదైతే తీసినటువంటి గొయ్యి, మ్యాన్ హోల్ కోసం తీసినటువంటి గొయ్యి ఏదైతే ఉందో ఆ గొయ్యి దగ్గర దాన్ని పూర్తి చేయకుండా పక్కన ఉన్నట్టు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకుండా వదిలేసిన పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా విజయవాడ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఒకరు విజయవాడకి 1 ప్రాంతానికి చెందినటువంటి టీడీపీ 53వ డివిజన్ అధ్యక్షులుగా ఉన్నారు టీవీ మధుసూదన్. ఆయన నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రాంతంలో ఏదైతే మ్యాన్ హోల్ కోసం తీసినటువంటి గొయ్యి ఉందా, గొయ్యికి సంబంధించి అక్కడ పూర్తిగా అంతా కూడా రోడ్డు అంతా కూడా వాటర్తో నిండిపోవడంతో మ్యాన్ హోల్ ను గమనించినటువంటి ఆయన ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయిన పరిస్థితి. ఇప్పటికే స్థానికులు అన్ని చూసి బయటకు తీసి ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆసుపత్రికి తరలించి, అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు లయోలా కాలేజీ వద్ద డ్రైనేజ్ చెట్టు కూలిపోయిన చెట్టుని భారీ వర్షాల కారణంగా చెట్టు కూలిపోవడం, ఆ కూలిపోయిన చెట్టుని చూసుకోకుండా ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి దాన్ని ఢీకొని అక్కడ చనిపోయిన పరిస్థితి. మరోవైపు 1 టౌన్ లో కూడా డ్రైనేజీలో పడి ఒక వ్యక్తి చనిపోయిన పరిస్థితి. మొత్తంగా నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు విఎంసీ అధికారులు నిర్లక్ష్యం ఈ ముగ్గురు ప్రాణాలను కూడా బలితీస్తుందని చెప్పి కూడా ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎవరైతే టీవీ మధుసూదన్ చనిపోయారో ఆయన అధికార పార్టీకి చెందిన నేతగా ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం అటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ పరిశీలించారు, మరోవైపు మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని పరామర్శించారు. అయితే ఈ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా విఎంసీ అధికారులు మ్యాన్ హోల్ కోసం తీసినటువంటి గొయ్యలకు సంబంధించి అక్కడ పూర్తిగా వర్షాలు వచ్చిన నేపథ్యంలో కనీసం హెచ్చరిక బోర్డులు కూడా
ఏర్పాటు చేయలేదు. కనీసం అక్కడ ఏమీ కూడా హెచ్చరిక బోర్డులు కొని, లేదంటే మీరు చెప్పినట్టు ఒక కర్రకి ఒక ఎర్రగొడ్డలు కట్టి అక్కడ పెట్టినా సరే కనీసం గుర్తించి తప్పుకునే అవకాశం ఉంది. కానీ మణికుమార్, ఇప్పుడు ఏంటి అక్కడ మ్యాన్హోల్ లో పడిన వ్యక్తిని కానివ్వండి, డ్రైనేజ్ లో పడిపోయిన వ్యక్తుల యొక్క మృతదేహాలు లభించాయా? జనరల్ గా మ్యాన్హోల్ లో పడిన వ్యక్తి ఆ నీటి వరదలో కొట్టుకుపోతూ ఉంటాడు, లేకపోతే కొంత గమనించడం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ పడిపోయిన వారి యొక్క మృతదేహాలు లభించాయా? ఎవరైతే మ్యాన్ హోల్ లో పడిపోయినటువంటి మధుసూదన్ ఉన్నారో అది నిన్న దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా విఎంసీ అధికారులు ప్రారంభించారు. కొద్ది మేరకు వరకు కూడా గొయ్యి తీసి అక్కడ పనులన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం వర్షాలు స్టార్ట్ అవడంతో పనులు అక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. నిన్న సాయంత్రం 10:30 ఆ టయానికి మధుసూదన్ ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో పూర్తిగా రోడ్డు అంతా కూడా నిత్యం డైలీ మనం వెళ్ళి వచ్చే రోడ్డు అన్నట్లు కూడా ఆయన వెళ్ళటం, అదేవిధంగా అక్కడ మ్యాన్ హోల్ ఏదైతే తవ్విన గొయ్యి ఉందో అక్కడ కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఏమి ఏర్పాటు చేయకపోవడంతో ఆయన నిత్యం వెళ్ళి వస్తున్నట్టే వెళ్తున్న క్రమంలో ఆ గోతులో పడిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఆయన గమనించి మ్యాన్ హోల్ నుంచి పడిపోయినట్టు మధుసూదన్ బయటకు తీశారు. అయితే అప్పటికైనా చనిపోయినట్లు కూడా ఆసుపత్రి తరలించి అప్పటికే ఆయన చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. మరోవైపు డ్రైనేజ్ లో పడిపోయిన వ్యక్తి మృతదేహం కూడా లభించినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే చెట్టును ఢీకొని ఒక వ్యక్తి చనిపోయిన పరిస్థితి, ఇలా ముగ్గురు చనిపోవడంతో ఇప్పుడు విజయవాడ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన అంశం అవుతుంది. బిఎంసీ అధికారులు ఎందుకని ఇలా నిర్లక్ష్య ధోరణిలో పోతున్నారని ఒక విమర్శ కూడా వస్తుంది. వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, లేదా పబ్లిక్ కావచ్చు, బిఎంసీ అధికారుల మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షాకాలంలో ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా ప్రమాద హెచ్చరికలు ఉండాలి, ప్రజలను అప్రమత్తం చేయాలి, ముందుగానే హెచ్చరించాల్సిన పరిస్థితి. కానీ ఈ 3 మరణాలకు సంబంధించి బిఎంసీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మణికుమార్. సో విజయవాడలో గతంలో కూడా ఇదే మాదిరిగా వరదలు ఉప్పొంగాయి, ఇళ్ళలోకి నీరు పెద్ద ఎత్తున చేరుకుంది, నివాసాల్లో కంప్లీట్గా నీట మునిగిపోయాయి, ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయి. చాలామంది కూడా పైకప్పు అంటే మేడపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోగలిగారు. సో చాలా పెద్ద ఎత్తున బుడమేరు నది కట్టలు తెగడంతో ఈ రకమైనటువంటి ఒక ప్రమాదం చవి చూస్తుంది. ఇప్పుడు తాజాగా మళ్ళీ విజయవాడలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి, అక్కడక్కడ కొన్ని చోట్ల స్టాగ్నెంట్గా వాటర్ ఉంటున్నాయి, అక్కడే ఉండిపోతున్నాయి, వరదల్లాగా ఆ రోడ్లన్నీ కూడా కనిపిస్తుండడంతో ఒక వ్యక్తి చెట్టు కూలి మరణిస్తే తనపైన చెట్టు కూలి ఆయన దుర్మరణం పాలయ్యారు. ఇంకొక చోట డ్రైనేజీలో పడిపోయాడు ఒక వ్యక్తి, మరో చోట మ్యాన్ హోల్ తవ్వి ఆ గుంతను అలా పూడ్చకుండా ఉండివేయడంతో ఆ మ్యాన్ హోల్లో పడిపోయి మరో వ్యక్తి మరణించాడు. సో ప్రస్తుతానికి విజయవాడలో 3 వర్షాల కారణంగా వివిధ కారణాల చేత వివిధ ప్రాంతాల్లో ఈ రకంగా మరణించారు. సో దయచేసి కొంత అలర్ట్గా ఉండండి. మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులారా దీన్ని ఒక ఉదాహరణగా తీసుకోండి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో, ఎక్కడ రోడ్డు పైన అడ్డంగా బార్కెట్లు పెడతారో కూడా తెలీదు. కొన్ని సందర్భాల్లో వరద ఎక్కువగా వచ్చి పోలీసులు ఏర్పాటు చేసిన బార్కెట్లు కూడా నీళ్ళలో మునిగిపోతూ ఉంటాయి. సో వరదలో మీరు వెళ్ళేప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకొని అడుగు పరిశీలించి వెళ్లాల్సిన అవసరం ఉంది. సో బైక్ పై వెళ్తూ ఉన్నాము, వరద దాటుకోవడం కోసం చాలా వేగంగా వెళ్ళాలనుకుంటే ఆ వేగంలోనే చిన్న ప్రమాదం అటు ఇటుగా దొరికిందని అంటే పెద్ద గాయాలు అవుతూ ఉంటాయి, ప్రమాద బారిన పడుతూ ఉంటారు. సో దయచేసి మీరు ఒక పని చేయండి, డ్రైట్ టైంలోనే కొంత ఎండుగా ఉన్నటువంటి ఆ సమయాల్లోనే మీరు ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ సమస్యని ఆర్టీవీ దృష్టికి తీసుకెళ్ళిన అవసరమైతే, లేదంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా వెంటనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అధికారుల దృష్టికి తీసుకువెళ్తే. సో లేదా మీరు దాన్ని ఇండికేషన్గా చూపించాలనుకుంటే అక్కడ ఇండికేషన్లా మాదిరిగా ఒక 20 రూపీస్ రెడ్ కలర్ కర్చీఫ్ తీసుకొని అక్కడ ఒక కర్రకు బిగించి వదిలేయండి. ఒక డేంజర్ ఇండికేషన్లా ఉంటుంది. ఇది పదే ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు హైదరాబాద్ నగరంలో అటువంటి మెయిన్ రోడ్ పైనే చిన్న గుంతలు లాంటివి, మ్యాన్ హోల్ లాంటివి ఉంటుంటాయి. కాబట్టి సో పదే ఈ రకంగా గాయాల పాలవుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూడండి, మ్యాన్ హోల్లో అక్కడ కింద కనిపిస్తోంది కదా మ్యాన్ హోల్ అది. సో ఆ మ్యాన్ హోల్లోనే ఆ వ్యక్తి పడిపోయి మరణించాడు. పూర్తిగా గోయితి తీసి దాన్ని పూడ్చకుండా వదిలేశారు. ఆ వ్యక్తి పడిపోవడంతో మళ్ళీ ఆ వ్యక్తిని బయట తీయడం కోసం ఈ రకంగా పూర్తిగా దాన్ని రిస్ట్రిక్ట్ చేసి అక్కడ అందరినీ కూడా ఆ వ్యక్తిని తీసేందుకు చాలా తవ్వకాలు జరిపారు. ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి. వర్షాకాలం వెళ్ళేంత వరకు కూడా ఎక్కడెక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మరీ ముఖ్యం.